రెస్టారెంట్ సీఈఓగా ఉండేవాడు కదా. నేను అతన్ని చూసినప్పుడు ఫస్ట్ గుర్తుపట్టలేదు. తర్వాత జ్ఞాపకం వచ్చి అలా ఆలోచించుకునేసరికి అప్పుడు గుర్తొచ్చింది, మీరే కదా కార్తీక్, ఆ జోష్నా రెస్టారెంట్స్ నడిపించేవారు. అప్పట్లో మేము చూసాము. మాకు హాస్పిటల్ కూడా 1-2 సార్లు ఆర్డర్స్ కూడా ఇచ్చామనగానే నేనే అని చెప్పనేసరికి, మరి ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అనగానే, కొన్ని పరిస్థితుల కారణాల వల్ల బయటికి వచ్చేసాను అని చెప్పనేసరికి, సరే మీరు ఏ పరిస్థితుల వల్ల వచ్చేసారో అవన్నీ నాకు తెలియదు, కానీ నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చగలరా? నేను డాక్టర్నైనా కానీ నాకు రెస్టారెంట్ పెట్టాలని ఆశ ఉంది. రెస్టారెంట్ పెట్టాలంటే దానికి తగిన అనుభవం తెలిసిన వాళ్ళు ఉండాలి. మీకంటే అనుభవం తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? మీకంటే నమ్మకస్తులు ఎవరుంటారు? నాకు దీప ₹1 కూడా ఆశించకుండా ఏదైనా సహాయం చేస్తే ఫలితం ఆశించే మనుషులున్న ఈ రోజుల్లో నా కొడుకు ప్రాణాలు కాపాడి ₹1 కూడా తీసుకోలేదు. అలాంటి దీప మంచితనం నాకు నచ్చింది. మీరు అంత గొప్పగా బ్రతికి ఇప్పుడు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారంటే మీ గొప్పతనం కూడా నాకు బాగా నచ్చింది. అందుకే మీరు ఏమీ అనుకోనంటే మీతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, రెస్టారెంటా? నేనైతే ఏం పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేనండి అని చెప్పాను. కానీ వద్దు కార్తీక్, మీరేమీ రెస్టారెంట్ పెట్టుబడి పెట్టొద్దు, పెట్టుబడి అంతా నేనే పెడతాను, దానికి కావాల్సినవన్నీ మీరే చూసుకోండి, ఆ మొత్తం అంతా మీరే చూసుకోండి అని చెప్పనేసరికి, అలాంటి తప్పుడు నేను పెట్టినట్టు ఎలా అవుతుంది? పైగా మీ తాతయ్య గారితో ఛాలెంజ్ కూడా చేశారంట కదా మీరు అని చెప్పనేసరికి, ఈ విషయాలన్నీ అనగానే, మన వాళ్ళు అనుకుంటే తెలుసుకుంటాం కదా కార్తీక్ అని చెప్పనేసరికి, అయినా నేను మీరు చెప్పినట్టుగా రెస్టారెంట్ పెట్టినా నేను గెలిచినట్టు అవ్వదు కదండి, అందుకోసమని నేనేమీ చేయలేను అని చెప్పనేసరికి, సరే కార్తీక్, మీరు అలా అంటున్నారు కాబట్టి నేను రెస్టారెంట్ పెట్టడానికి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మీకు ఇన్వెస్ట్ చేస్తాను. అమౌంట్ మొత్తం మీకు అప్పుగానే ఇస్తాను. పోనీ మీరైతే తీసుకోరు కాబట్టి అప్పుగానే ఇస్తాను. మీరు రెస్టారెంట్ పెట్టి గొప్ప స్థాయికి వెళ్ళాక నా అప్పు మొత్తం తీర్చేసేయండి అని చెప్పనేసరికి, ఏంటి మీరు నాకు అప్పు ఇస్తానంటున్నారా అనగాని, అలా ఎందుకు అనుకోవాలి కార్తీక్, ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే బ్యాంక్లోనో లేక తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. అలాగే నా దగ్గర తీసుకున్నాను అనుకోండి, వడ్డీకే ఇస్తానులేండి, అప్పుడే మీరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు కదా అని చెప్పనేసరికి, అవును కార్తీక్, ఇది మంచిదే, మనల్ని వెతుక్కుంటూ అవకాశం ఇంటికొచ్చినప్పుడు మనం ఎందుకు కాదనాలి అని చెప్పాను. కానీ మమ్మల్ని ఈ రకంగా అయినా సరే దీపకు సహాయం చేసిన వాళ్ళను అవుతామని అనేటట్టు చెయ్యండి. నా బిడ్డను కాపాడింది, నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, అర్థం చేసుకోండి కార్తీక్ అని చెప్పనేసరికి, సరే అని ఇంకా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత అమౌంట్ కాస్త ఎంత అమౌంట్ కావాలి, ₹1,00,00,000 సరిపోతాయా అని చెప్పనేసరికి, సరిపోతాయని 50 లక్షలు సరిపోతాయని చెప్తాడు. 50 లక్షలు ఏంటి, మీరు స్టార్ట్ చేసింది గొప్పగానే ఉండాలి కాబట్టి ₹1,00,00,000 ఇస్తాను, చెక్ రాసిస్తానంటూ గబగబా చెక్ రాసిస్తాడు. రాసిచ్చేసరికి ఒక్క నిమిషం అంటూ కార్తీక్ లోపలికి వెళ్ళి ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి, మీకు ఈ స్టాంప్ పేపరు ఎంటీదే ఇస్తున్నాను, నేను మీకు ₹1,00,00,000 ఇచ్చిన తర్వాతే ఈ ఎంటీ స్టాంప్ పేపర్ తీసుకుంటానని చెప్పనేసరికి, ఎందుకు కార్తీక్, మీలాంటి వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారా ఏంటి? మీలా మంచితనంగా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు? అలా ఏమీ వద్దు అని చెప్పనేసరికి, లేదు నా ఆత్మ సంతృప్తి కోసం తీసుకున్నాను కానీ తీసుకో బాబు అంటూ కాంచన అనసూయ చెప్పడంతో ఇంకా అతను తీసుకుంటారు. సరే మీరు ఎక్కడ ఏం స్టార్ట్ చేస్తున్నారో నాకు చెప్పండి, నేను వచ్చి చూస్తానని కానీ తప్పకుండా అని చెప్పి ఒక మంచి స్థలం ఒకటి చూసుకుని అక్కడే కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తాడు. కన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ చేసి ఇంకా రెస్టారెంట్ని అయితే తీసుకుని అన్ని పర్మిషన్లు కూడా సహాయం చేస్తాడు. ఎక్కడికక్కడ చక్రధారు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు. డబ్బు ఇవ్వడంతో పాటు ప్రతి దాంట్లో కూడా తోడుగా ఉంటాడు. అలాగే దీప రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడు. రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇంకా దీపే అక్కడ హెడ్ చెఫ్గా ఉంటుంది. హెడ్ చెఫ్గా ఉండి ఇంకా అక్కడ అంతా కూడా దీపే చూసుకుంటుంది. ప్రతిరోజు కూడా రావడం, ఇక్కడే భోజనం చేయడం, వెళ్ళడం చేస్తూ ఉంటాడు చక్రధర్. ఎందుకంటే దీప చేతి వంటకు అంతలా ముగ్ధుడైపోతాడు.
వీలైనంత తొందరలోనే, సుమారు అప్పటికే ఒక 2 months గడిచిపోయాయి కదా, ఈ రెస్టారెంట్ పెట్టడానికి ఒక 4 months 3 months కంప్లీట్ అవుతుంది. ఇలా రెస్టారెంట్ స్టార్ట్ చేయడంతో ఇంకా రెస్టారెంట్లో ఉన్న ఫుడ్కి టేస్ట్కి కూడా అందరూ ముగ్ధులయ్యి ఇంకా సిటీలో ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా డౌన్ఫాల్ అవుతాయి. అలాగే జోష్నా రెస్టారెంట్ కూడా అలాగే డౌన్ అవుతుంది. 5 star రేటింగ్తో ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా 3 star వరకు డౌన్ అయిపోతూ ఉంటాయి. అలా డౌన్ అయిపోతూ ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా ఈ రెస్టారెంట్కి 5 star రేటింగ్ వస్తుంది. ఇంకా రెస్టారెంట్లు గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో కూడా కార్తీక్ జాయిన్ అవ్వడం, అలాగే అక్కడ అంతా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. రెస్టారెంట్ స్టార్ట్ చేసి 4 months అయింది. కార్తీక్ పలానా జోష్నా రెస్టారెంట్లో సీఈఓగా ఉండేవారు కదా, కానీ ఇప్పుడు ఇందులో హెడ్ చెఫ్గా వాళ్ళ ఆవిడ ఉంటూనే సీఈఓగా కూడా వాళ్ళ ఆవిడే ఉండి చేస్తూ ఉంది అని చెప్పనేసరికి, అవునా పోనీలే, కింద పట్ట పైకి లేచే మనస్తత్వం గలవాడు కార్తీక్తో నేను చాలాసార్లు మాట్లాడాను అంటూ శివన్నారాయణ ముందే మాట్లాడుకోవడం శివన్నారాయణ తట్టుకోలేకపోతాడు. మరి ఇప్పుడు నామినేషన్స్ ఎక్కడ చేస్తారు, ఇప్పుడు ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటూ డిస్కషన్ మొదలవుతుంది. అప్పటికే 11 months అయిపోతాయి. ఇంకా 1 monthలోనే ఇయర్ అవార్డు అయితే అందుకోవడం ఉంటుంది. ఎందుకంటే కార్తీక్ గొడవ చేసుకుని అందులోంచి బయటికి వచ్చేసరికి జోష్నా రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అప్పుడు అందుకుంటారు. ఇంక జరిగి 1 month అవుతుంది. ఇంకా అలా బయటకు వచ్చాక ఎవరికి ఇవ్వాలి ఏంటి అని అనుకుని ఇయర్ అవార్డు ఎవరికి ఇవ్వాలని, కానీ ఇంకెవరున్నారు, టాప్ రేటింగ్లో ఉన్నది ఇప్పుడు దీపా రెస్టారెంటే కదా, అందుకోసమని దీపా రెస్టారెంట్కే ఇవ్వాలి అని చెప్పనేసరికి దీపా రెస్టారెంట్కే ఇప్పుడు అవార్డు ఇవ్వాలా, అయితే మీరేమంటారు శివన్నారాయణ గారు అని చెప్పాను. కానీ నేనేమంటాను, నేనేమి కమిటీకి ప్రెసిడెంట్ని మాత్రమే కదా, నేనేమి నిర్ణయం తీసుకోను, మీ ఇష్టం, మీరంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎలా మాట్లాడితే అలాగే అని చెప్పనేసరికి దీపా రెస్టారెంట్కే అవార్డు ఇవ్వాలని ప్రకటించేస్తారు. ఇన్విటేషన్ కూడా పంపిస్తారు. అవార్డు ఫంక్షన్కి దీపా, కార్తీక్ అందరు కూడా వస్తారు. శివన్నారాయణ చేతుల మీదగానే దీపా రెస్టారెంట్కి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం జరగాలి అని కార్తీక్ అనుకున్నట్టుగానే, ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీకే కదా అవార్డు తీసుకుంటాడు శివన్నారాయణ చేతుల మీద, అది జోష్నా రెస్టారెంటు, ఇది దీపా రెస్టారెంట్కి ఇవ్వడంతో శివన్నారాయణ తట్టుకోలేకపోతాడు. నాతో ఛాలెంజ్ చేసినట్టుగానే ఛాలెంజ్లో గెలిచేస్తున్నాడు, వీడిని నేను ఆపలేకపోయాను, నిజంగా వీడు చాలా గ్రేటే, కింద పడ్డ పైకి లేచే మనస్తత్వం గలవాడు, కానీ జోష్నా రెస్టారెంట్ని జోష్నా చేతిలో పెట్టి సర్వనాశనం నేనే చేశాను, నా పతనాన్ని నేనే కోరుకున్నట్టు అయ్యింది అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇంకా కరెక్ట్గా అక్కడికి అవార్డుకి వెళ్ళే ముందు చక్రధర్ వస్తాడు. చక్రధర్కి ₹1,00,00,000 చెక్కు రాసి ఆ చెక్కు చక్రధర్ చేతిలో పెడతాడు. చేతిలో పెట్టేసరికి ఏంటి కార్తీక్ అనగానే, నేను ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకునేసరికి దీపా రెస్టారెంట్ స్టార్ట్ చేసి గొప్పగా ఉండాలనుకున్నాను, ఇప్పుడు నేను అదే స్థాయిలో ఉన్నాను, మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా చెక్కు కాస్త తీసుకుంటాడు. మొత్తానికైతే దీపా రెస్టారెంట్ పెట్టి దీపాని సీఈఓగా పెట్టి శివన్నారాయణతో ఛాలెంజ్ చేసినట్టుగానే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం జరుగుతుంది. జోష్నా రెస్టారెంట్ అవార్డు అందుకోకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నంలో అడ్డుకుంటూనే కార్తీక్ తను అనుకున్న లక్ష్యానికి చేరువవుతాడు. జోష్న మాత్రం ఏమీ చేయలేక అలా నిలబడిపోయి ఉంటుంది. దీప మాత్రం చాలా సంతోషపడిపోతుంది. నీకు దీపకు రాసి పెట్టుంది కాబట్టే బావా ఇలా జరుగుతుంది, మళ్ళీ నీకు పూర్వ వైభవం వచ్చేసింది అనుకుంటూ ఉంటుంది జోష్న. మరి దాసు కోమాలోంచి ఎప్పుడు బయటికి వచ్చి జోష్న నిజస్వరూపాన్ని, జోష్న ఇంటి వారసురాలు కాదు దీపే ఇంటి వారసురాలన్న విషయాన్ని ఎప్పుడు బయటపెడతాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.